హలో. ఈ వీడియోలో మనం గ్రూప్ 2 పాలిటీ సిలబస్ని ఏ విధంగా అభ్యర్థులు అధ్యయనం చేయాలో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసే విధంగా అనే అంశం గురించి డిస్కస్ చేద్దాం. మనకి 2024 అంటే 2024 సంవత్సరం అనగా ఈ సంవత్సరంలో జరిగిన సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ని మనం పరిశీలించిన, దాంట్లోని పాలిటీ బిట్స్ని పరిశీలించిన, లేదా తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని మనం పరిశీలించిన పాలిటీ బిట్స్ చాలా సులభంగా అడగడం జరిగింది. అంతేకాకుండా అత్యధిక ప్రశ్నలు కూడా పాలిటీ నుంచి వెళ్ళి రావడం జరిగింది. గత సంవత్సరాలతో పరిశీలిస్తే ఈసారి పాలిటీ బిట్స్ సులభంగా రావడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 7 మరియు 8, 2024 జరగబోయే ఈ గ్రూప్ 2 పరీక్షలో పాలిటీ పైన కొంచెం డెప్త్గా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. మనకి అఫీషియల్గా పాలిటీ సిలబస్ పేపర్ 2లో సెక్షన్ 2లో పేర్కొన్నారు 50 మార్కులకని. కానీ టోటల్ మన గ్రూప్ 2లో పాలిటీని అభ్యర్థులు పూర్తిగా కమాండ్ కంట్రోల్ సాధిస్తే ఈ 50 మార్కులే కాకుండా సోషల్ స్ట్రక్చర్లో కూడా కొన్ని పాలిటీ రిలేటెడ్ ప్రశ్నలు రావచ్చు. జనరల్ స్టడీస్ పేపర్ 1లో కూడా కొన్ని పాలిటీ రిలేటెడ్ ప్రశ్నలు రావచ్చు. అనగా 50 నుంచి 60 ప్రశ్నల వరకు పాలిటీ రిలేటెడ్ పైన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ పాలిటీని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలిటీలో ఎలాంటి సిలబస్ పేర్కొన్నారు, అభ్యర్థులు ఏ విధంగా చదవాలి అనే అంశాన్ని పరిశీలిద్దాం. ఎప్పుడైనా ఇండియన్ పాలిటీని అభ్యర్థులు చదివేటప్పుడు సాధారణంగా గ్రూప్ 2 అభ్యర్థులంతా బట్టి పట్టే విధంగా చదువుతారు. బట్టి పట్టకూడదు. ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్, అప్లికేషన్ ఓరియంటెడ్గా ఇంటర్ప్రిటేషన్ చేసే విధంగా సబ్జెక్ట్ను పూర్తిగా అవగాహన చేసుకుంటూ, అక్కలింపు చేసుకుంటూ, అండర్స్టాండ్ చేసుకుంటూ కమాండ్ కంట్రోల్ సాధించాలి. అలాంటి అభ్యర్థులు మ్యాక్సిమం మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్లో ప్రశ్న అక్కడే ఉంటుంది, జవాబులు అక్కడే ఉంటాయి, సరైన జవాబు అనేది అక్కడే ఉంటుంది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కేవలం గుర్తిస్తే చాలు. ఇది ఎలా సాధ్యమైతే ఎక్స్టెంటివ్ రీడింగ్ విత్ వైడ్ అండర్స్టాండింగ్ తోటి సాధ్యమవుతుంది. పాలిటీని చదివేటప్పుడు కరెంట్ ఇష్యూస్ని అనగా ఏ అభ్యర్థులైతే న్యూస్ పేపర్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతారో, లేదా ఎనీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ని పాలిటీ రిలేటెడ్గా కూడా అప్డేటెడ్గా ఉంటారో వాళ్ళు ప్రతి టాపిక్ని, ప్రతి క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి సిలబస్లో ఏం పేర్కొన్నారు, ఎలాంటి టైటిల్ పేర్కొన్నారు, ఆ సిలబస్ ఏ విధంగా అధ్యయనం చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మనకి పేపర్ 2లో సెక్షన్ 2లో మనకి ఓవర్వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ అని పేర్కొన్నారు. ఇది సిలబస్ టైటిల్. దీంట్లో 10 టాపిక్స్ ఇచ్చారు. అనగా 10 టాపిక్స్కి అన్ని టాపిక్స్ ఈక్వల్గా ప్రశ్నలు అడగాలనే రూల్ లేదు. కొన్ని టాపిక్స్ నుంచి ఎక్కువ రావచ్చు, కొన్ని టాపిక్స్ నుంచి ప్రశ్నలు తక్కువగా రావచ్చు. కానీ అన్ని టాపిక్స్ సిలబస్లో పేర్కొన్న టాపిక్స్ అన్నీ చదువుకోవాలి. ఉదాహరణకి మనకు సిలబస్లో సిటిజన్షిప్ అనే టాపిక్ అనేది మనకి లేదు, కానీ కరెంట్ రిలేటెడ్గా అడగవచ్చు. కానీ సిటిజన్షిప్ అనే టాపిక్ దీంట్లో కనిపించదు. అనగా ఇండియన్ పాలిటీలో ఉన్న అన్ని టాపిక్స్ కూడా మన సిలబస్లో లేదు. ముందుగా సిలబస్లో ఉన్న టాపిక్స్ పైన సూపర్ కమాండ్ కంట్రోల్ సాధించాలి. మరి సిలబస్ ఏం పేర్కొన్నారు, ఏమేమి చదవాలి అనే అంశాలని చూద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేచర్ అండ్ సేలియంట్ ఫీచర్స్, ప్రియంబుల్ అని అన్నారు.
లెంతియెస్ట్ టాపిక్. మరి ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఈ టైటిల్ కింద ఏం చదవాలంటే భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యము అనే టాపిక్ చదవాలి. రాజ్యాంగ పరిషత్ అనే టాపిక్ కూడా చదవాలి. అంటే భారతదేశం స్వతంత్రం రాకముందు భారతదేశాన్ని వలస పాలనలో ఉండేది. ఆ బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు కాలక్రమంలో పరిపాలనాపరమైనగా ఎలాంటి చట్టాలను చేశారు అనగా రెగ్యులేటింగ్ చట్టం 1773ని మొదలుకొని బ్రిటిష్ పరిపాలన కాలంలో చేసిన చివరి చట్టమైన భారత స్వతంత్ర చట్టం 1947 వరకు అందులో ఉన్న ముఖ్యమైన చట్టాలను చదువుకోవాలి. అనగా రెగ్యులేటింగ్ చట్టం 1773 మొదలుకొని భారత ప్రభుత్వ చట్టం 1947 వరకు. 1947 కన్నా ముందు 1935 భారత ప్రభుత్వ చట్టం చదువుకోవాలి, 1919 చదువుకోవాలి, 1909 చదువుకోవాలి, 1861 చదువుకోవాలి, 1858 చదువుకోవాలి. ఈ విధంగా 1773 రెగ్యులేటింగ్ చట్టం వరకు అన్ని చట్టాలను చదువుతూ పరిపాలనపరమైన ఆ చట్టాలను చేస్తూ భారతదేశంలో పరిపాలనపరమైన ఎలాంటి మార్పులు చేర్పులు చేశారు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా చదువుకోవాలి ముఖ్యమైన అంశాలు. తద్వారా ఆ టాపిక్ కంప్లీట్ అవుతుంది. మరి ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే అంతేనా? స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రాకముందే భారత రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయబడ్డ రాజ్యాంగ పరిషత్ గురించి చదువుకోవాలి. అంటే రాజ్యాంగ పరిషత్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు రాజ్యాంగ పరిషత్ భారతదేశంలో ఏ కమిటీ సూచన మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పడ్డది, ఏ విధంగా ఏర్పడ్డది, ఎప్పుడు ఎన్నికలు జరిగినాయి, మొదటి సమావేశం ఎప్పుడు, మొదటి సమావేశంకి అధ్యక్షత వహించింది ఎవరు, అదే శాశ్వత అధ్యక్షుడు ఎవరు, ఎలాంటి రాజ్యాంగ పరిషత్ నుంచి ఎలాంటి కమిటీలు ఏర్పడ్డాయి, ఏ అంశాలపైన కమిటీలు ఏర్పడ్డాయి, రాజ్యాంగాన్ని రచించేటప్పుడు రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఏ రాజ్యాంగాల నుంచి ఏ అంశాలన్నింటినీ తీసుకుంటూ రాజ్యాంగ రచన చేశారు అనే అంశాలన్నీ చూస్తూ భారత రాజ్యాంగం పైన కామెంట్స్తో ఆ టాపిక్ని సమాప్ట్ చేయాలి. తద్వారా ఆ చాప్టర్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ని సమాప్ట్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ నేచర్ అండ్ సేలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. మనం భారత రాజ్యాంగాన్ని చూస్తే లిఖిత రాజ్యాంగం, రిటన్ కాన్స్టిట్యూషన్, లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ అంటారు. అంతేకాకుండా ఇందులో మరేమో ఉన్నాయని అనుకోవాల్సిన అవసరం లేదు. భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రతి అంశం కూడా భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాల కిందికి వస్తాయి. భారత రాజ్యాంగంలో ఉన్న విశిష్ట లక్షణాలు సేలియెంట్ ఫీచర్స్ ఉంటాయి. అనగా భారత రాజ్యాంగ ప్రవేశిక అనేది ఒక విశిష్ట లక్షణమే అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఏకపౌరసత్వం అనేది అదొక విశిష్ట లక్షణం. ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు, ఈ విధంగా అన్ని అంశాలు రాజ్యాంగంలో ఉన్న అన్ని అంశాలు కూడా భారత రాజ్యాంగ విశిష్ట లక్షణమే అని చెప్పుకోండి. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటాం, దృఢ మరియు అదృఢ రాజ్యాంగాల కలయిక అంటాం. ఈ అంశాలన్నింటినీ మనం భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలుగా పేర్కొంటాం. ఈ టాపిక్ చదువుతున్నప్పుడు రాజ్యాంగం ప్రారంభంలో భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ప్రస్తుతం రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, నూతనంగా చేర్చిన భాగాలు ఏ రాజ్యాంగ సవరణలు ఏం చేశారు, నూతనంగా చేర్చిన షెడ్యూల్స్లు ఏ అంశాలను చేర్చారు అనే అంశాలని అప్డేటెడ్గా ఉండాలి. తద్వారా సేలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ సమకూరుతుంది. నెక్స్ట్ అతి ప్రధానమైనది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో కూడా తప్పనిసరిగా అడుగుతున్నాడు, అదే ప్రియంబుల్ అనగా భారత రాజ్యాంగ ప్రవేశిక. ఈ టాపిక్ని అభ్యర్థులు చదివేటప్పుడు రాజ్యాంగ ప్రవేశిక అనే కాన్సెప్ట్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు, రాజ్యాంగ ప్రవేశికకు ఉన్న వివిధ పేర్లు ఏమిటి, భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ పదాలతో ప్రారంభమవుతుంది, ఏ పదంతో ఎండ్ అవుతుంది, ఆ పదాల వరుస క్రమం ప్రతి టాపిక్ని అభ్యర్థులు బై హార్ట్ చేసినట్టుగా ఉండాలి. ఎందుకంటే వరుస క్రమం అడిగాడు, డేట్ అడిగాడు, దాంట్లో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటి అని అడిగాడు, దాని అర్థం ఏంటి అని అడుగుతూ వచ్చాడు. ఈ విధంగా చదువుతూ రాజ్యాంగ ప్రవేశిక పైన వివిధ కామెంట్స్ ఉన్నాయి. ఆ కామెంట్స్ ఏమిటి, రాజ్యాంగ ప్రవేశికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు, సవరిస్తూ ఏ అంశాలను చేర్చారు, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా,
అంతేకాకుండా భారత రాజ్యాంగ ప్రవేశిక అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా, బేరుబారి కేసులు ఏమని పేర్కొన్నది, కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏమని పేర్కొన్నది, మినర్వా మిల్ కేసులో సుప్రీంకోర్టు ఏమని పేర్కొన్నది, అదేవిధంగా ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏమని పేర్కొన్నది, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమని పేర్కొన్నది అనే అంశాలని చూస్తూ ప్రియంబుల్ భారత రాజ్యాంగ ప్రవేశిక అనే టాపిక్ని సమాప్తి చేయాలి. తద్వారా ప్రవేశిక అనే టాపిక్ని అభ్యర్థులు సంపూర్ణంగా అధ్యయనం చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చి సెకండ్ టాపిక్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ భారత రాజ్యాంగంలో అతి ముఖ్యమైన అంశాలని మనకి సిలబస్గా ఇచ్చాడు. అదే ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అని పేర్కొన్నారు. మరి అతి ముఖ్యమైన టాపిక్స్ ఈ టాపిక్స్ చదివేటప్పుడు అభ్యర్థులు నోట్స్ మేకింగ్ ఒక చార్ట్ రూపంలో పేర్కొనాలి. ఇది 3 టాపిక్స్ని 3 పార్ట్స్గా విభజిస్తూ ఫండమెంటల్ రైట్స్ ఒకవైపు, మధ్యలో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, చివరిలో ఫండమెంటల్ డ్యూటీస్ అనే ఒక టేబుల్ ఫార్మెట్లో రూపొందించుకొని అభ్యర్థులు దీన్ని అధ్యయనం చేస్తే సులభంగా ఉంటుంది. ఈజీగా ఎగ్జామినేషన్ టైంలో రివిజన్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. మరి ఏ విధంగా చదువుకోవాలి? ఫండమెంటల్ రైట్స్ అనే ప్రాథమిక హక్కులు అనే ఈ కాన్సెప్ట్ని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించాం? ఆదేశిక సూత్రాలను ఈ కాన్సెప్ట్ని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించాం? ప్రాథమిక విధులు అనే ఈ కాన్సెప్ట్ని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించాం? ఏ భాగంలో ఉంది? డిపిఎస్పి ఏ భాగంలో ఉంది? ఫండమెంటల్ డ్యూటీస్ ఏ భాగంలో ఉంది? అదేవిధంగా ఏ ఆర్టికల్స్ ఆఫ్ ప్రాథమిక విధులు ఉన్నాయి? డిపిఎస్పి ఏ ఆర్టికల్స్లో ఉంది? ఫండమెంటల్ డ్యూటీ ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పేర్కొన్నారు? ఏ కమిటీ సూచన మేరకు ఏ సంవత్సరంలో పేర్కొన్నారు? ప్రాథమిక విధులు ప్రారంభంలో ఉన్నాయా? ప్రవేశపెట్టినప్పుడు ఎన్ని ప్రాథమిక విధులు ఉండేటి? ప్రస్తుతం 11వ ప్రాథమిక విధిని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పేర్కొన్నారు? ప్రాథమిక విధులపైన కామెంట్లు ఏంటి? ఆదేశిక సూత్రాలపైన కామెంట్స్ ఏంటి? అదేవిధంగా ప్రాథమిక హక్కులపైన కామెంట్స్ ఏంటి? ఆ 6 ప్రాథమిక హక్కులు ఏంటి? తొలగించిన ప్రాథమిక హక్కు ఏంటి? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది? నూతనంగా ప్రాథమిక హక్కు ఏ అంశాన్ని చేర్చారు? వివిధ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ముఖ్యమైనవి ప్రాథమిక విధులపైన, ఆదేశిక సూత్రాలపైన, అదేవిధంగా ప్రాథమిక హక్కులపైన. అభ్యర్థులు గ్రూప్ 2 చదివికే చాలామంది అభ్యర్థులు ఫండమెంటల్ రైట్స్ అంటే ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్సే అనే తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు. అన్నీ చదవాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ రిలవెంట్గా ముఖ్యంగా కరెంట్ ఇష్యూస్కి సంబంధించి చదివించి చాలు. దీనికి అభ్యర్థులు న్యూస్ పేపర్స్ని వాచ్ చేస్తే వాటికి ఆన్సర్ చేయడం సులభం అవుతుంది. ఒకవేళ క్రమంగా న్యూస్ పేపర్స్ని ఎవరైనా మిస్ అయ్యే వాళ్ళు ఉంటే, అంటే అధ్యయనం రీడింగ్ చేయని వాళ్ళు ఉంటే, ఏదైనా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ని పాలిటీ ఓరియంటెడ్గా ఉన్న కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ని చదివినా కూడా సరిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ కేసెస్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని పరిశీలిస్తే సరిపోతుంది. ఈ విధంగా అభ్యర్థులు ప్రాథమిక హక్కులు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ప్రతి సంవత్సరం అడుగుతున్నారు. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో, ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. వీటిని అధ్యయనం చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ టాపిక్ వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ ఫెడరలిజం, distribution of legislative, financial and administrative powers between union and state అని అంటాడు. అనగా దీంట్లో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 1లో ఏమేమి పేర్కొన్నాయి? ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నది. అంటే యూనిటరీ స్టేట్ అని లేదు, ఫెడరల్ స్టేట్ అని పేర్కొన్నారు. అంటే ఏకకేంద్ర రాజ్యం అని పేర్కొనకుండా, సమైక్య రాజ్యం అని పేర్కోకుండా ఒక అద్భుతమైన పదాన్ని, యూనియన్ అనే పదాన్ని పేర్కొన్నారు. కానీ మనం భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేస్తే, పరిశీలిస్తే మనకు భారత రాజ్యాంగంలో సమైక్య రాజ్య లక్షణాలు ఉన్నాయి, అనగా ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయి. అదేవిధంగా యూనిటరీ ఫీచర్స్ అనగా ఏకకేంద్ర రాజ్య లక్షణాలు కూడా ఉన్నాయి. సో దీంట్లో అభ్యర్థులు దీన్ని ఏ విధంగా చదవాలంటే, ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం అంటే భారత రాజ్యాంగంలో ఉన్న సమైక్య రాజ్య లక్షణాలు ఏమిటి అనే అంశాన్ని అవగతం చేసుకోవాలి. అంతేకాకుండా భారత రాజ్యాంగంలో ఉన్న ఏకకేంద్ర రాజ్య లక్షణాలు ఏమిటి అనేది చదువుకోవాలి. అదేవిధంగా షెడ్యూల్ 7 డివిజన్ ఆఫ్ పవర్స్, అధికార విభజన,
సమైక్య రాజ్య లక్షణాల్లో ముఖ్యమైన లక్షణమైన అధికార విభజన. దాంట్లో ఏంటి లెజిస్లేటివ్ పవర్స్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్ సెంటర్ స్టేట్కి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయినాయి అనే అంశాన్ని అడుగుతున్నాడు. సో ఆ లెజిస్లేటివ్ పవర్స్ని చదువుకోవాలి. ఏ భాగంలో ఏ ఆర్టికల్స్లో లెజిస్లేటివ్ పవర్స్ పేర్కొన్నారు, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ని ఏ భాగంలో ఏ ఆర్టికల్స్లో పేర్కొన్నారు, ఫైనాన్షియల్ పవర్స్ని ఏ భాగంలో ఏ ఆర్టికల్స్లో పేర్కొన్నారు, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు లెజిస్లేటివ్ పవర్స్లో మనకి యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు, అదేవిధంగా అవశిష్ట అధికారాలను పేర్కొన్నారు. యూనియన్ లిస్టులో కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి, రాజ్యాంగం ప్రారంభంలో ఎన్ని అంశాలు ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని అంశాలు ఉన్నాయి, అదేవిధంగా జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలు యూనియన్ లిస్టులో ఉంటాయి. ఆ యూనియన్ లిస్టులో ఉన్న అన్ని అంశాలను అభ్యర్థులు బట్టి పట్టడం సాధ్యం కాదు. ఆ అంశాన్ని చూడంగానే అది కేంద్ర జాబితా కిందకి వస్తుందా, స్టేట్ లిస్ట్ కిందకి వస్తుందా, కాంకరెంట్ లిస్ట్ కిందకి వస్తుందా అనేది ఒక ఇంటెలిజెంట్ గెస్సింగ్ తోటి వెళ్ళవచ్చు. ఉదాహరణకి రక్షణ దళాలు అన్నారు, అంతరిక్ష పరిశోధన అన్నారు, లేదా అణుశక్తి అన్నారు, ఇవన్నీ కరెన్సీ అన్నారు. ఇవన్నీ స్టేట్ లిస్ట్కి వస్తుందా, సెంటర్ లిస్ట్కి వస్తుందా, లేదా కాంకరెంట్ లిస్ట్కి వస్తుందా అనే అంశాన్ని కొంచెం ఇంటెలిజెంట్గా థింక్ చేస్తే అర్థం చేసుకోవచ్చు. సో ఉన్న ఆ లిస్ట్లో ఉన్న అన్నిటిని బట్టి పట్టడం సాధ్యం కాదు. కొంచెం సబ్జెక్ట్ను కమాండ్ కంట్రోల్గా అవగాహన చేసుకుంటూ అర్థం చేసుకుంటూ చదివితే, అధ్యయనం చేస్తే వాటిని గుర్తించడం సాధ్యమవుతుంది. అదేవిధంగా కాంకరెంట్ లిస్టు అంటే ఉమ్మడి జాబితా అనే కాన్సెప్ట్ ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించాం, రాజ్యాంగం ప్రారంభంలో ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని అంశాలు ఉన్నాయి, స్టేట్ జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి, ఎలాంటి అంశాలు ఉంటాయి, అవశిష్టాధికారాలను ఈ కాన్సెప్ట్ ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నావు, ఏ ఆర్టికల్ పేర్కొన్నారు, అవశిష్టాధికారాలు అంటే ఏమిటి, ఈ అంశాలన్నింటినీ అధ్యయనం చేస్తూ భారత సమైక్య వ్యవస్థ పైన ప్రముఖ వ్యక్తుల కామెంట్స్ని చదవాలి. క్వాసీ ఫెడరలిజం అని ఎవరన్నారు, కోఆపరేటివ్ ఫెడరలిజం అని ఎవరన్నారు, భారత సమైక్యను బేరమాడ సమైక్య అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఇది నిజమనిపిస్తుంది. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్న ప్రస్తుత తరుణంలో ఆ కాన్సెప్ట్ చూస్తూ, అదేవిధంగా ముఖ్యమైన కమిటీలు రాజ్మన్నర్ కమిటీ, సేతల్వాడ్ కమిటీ, ఆనంద్పూర్ సాహెబ్ కమిటీ, పశ్చిమ బెంగాల్ మెమోరాండం, సర్కారియా కమిషన్, రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్, మదన్ మోహన్ పూంచి కమిషన్ సెంటర్ స్టేట్ రిలేషన్కి సంబంధించి ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చింది, కేంద్ర రాష్ట్రాలకు మధ్య వివాదాలు ఎందుకు తలెత్తుతున్నాయి, వాటికి గల కారణాలు ఏంటి అనే అంశాలన్నింటినీ కూడా మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్, ఫైనాన్షియల్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ అనే టాపిక్స్లో ఇవి కూడా చదవాలి. వీటిపైన కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. కమిటీస్ గురించి పేర్కొనకూడకుండా వాటిపైన కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది కనుక అభ్యర్థులు వీటిని కూడా అధ్యయనం చేయాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి మనకి 4th టాపిక్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అంటున్నాడు. అంటూ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, గవర్నర్, చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అంటారు. మనకి టోటల్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గురించి, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గురించి అడుగుతున్న టాపికే ఈ టాపిక్. ఇది కూడా లెంతియెస్ట్ టాపిక్ చదువుకోవచ్చు. సో మనకు యూనియన్ అడ్మినిస్ట్రేషన్ గురించి చదువుతున్నాడు, ప్రెసిడెంట్ గురించి చదువుతాం. ఆ ప్రెసిడెంట్ గురించి చదువుతూ ప్రెసిడెంట్ పవర్స్ గురించి ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి కూడా చదువుతూ మొదటి రాష్ట్రపతి నుంచి వెళ్ళి ప్రస్తుత రాష్ట్రపతి వరకు వారి యొక్క ప్రాముఖ్యతలు, ప్రాధాన్యతలను చదువుకోవాలి. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని చదువుతూ పవర్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సిస్టమ్ గురించి మొదటి ప్రధానమంత్రి నుంచి ప్రస్తుత ప్రధానమంత్రి వరకు గల
ఆ వ్యక్తుల యొక్క ఆ ప్రధానమంత్రి పదవిని నిర్వహించిన వారి యొక్క విశిష్టతలు ప్రాముఖ్యతలు కూడా ఆ వారి కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను కూడా చదువుకోవాలి. అదేవిధంగా స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, చీఫ్ మినిస్టర్, గవర్నర్ సిస్టమ్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ అనే టాపిక్ చదువుకోవాలి. దీంట్లో ఇండియన్ పార్లమెంట్ అనే కాన్సెప్ట్ రాలేదు, కానీ అభ్యర్థులు దాన్ని కూడా అంటే లోక్సభ, రాజ్యసభ, లోక్సభ పవర్స్, రాజ్యసభ పవర్స్, లోక్సభ ప్రొసీజర్స్, టెక్నికల్ టెక్నికల్ టర్మినాలజీ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ సిస్టమ్ అవి కూడా అధ్యయనం చేస్తే బాగా ఉంటుంది. అది 4th వన్. నెక్స్ట్ వచ్చేసేసి 5th వన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ అండ్ అమెండ్మెంట్స్ యాక్ట్స్. భారత రాజ్యాంగ సవరణ విధానం, భారత రాజ్యాంగ సవరణలు అన్నారు. రాజ్యాంగ సవరణ అనే ఈ కాన్సెప్టు ఏ రాజ్యాంగం నుంచి వెళ్ళి తీసుకున్నారు, ఏ ఆర్టికల్లో ఉంది, ఏ భాగంలో ఉంది? రాజ్యాంగ సవరణ, భారత రాజ్యాంగాన్ని భవిష్యత్తులో సవరించాలి అనే అంశం పైన రాజ్యాంగ పరిషత్తులో డిబేట్ ఏం జరిగింది? సవరించాలని, భారత రాజ్యాంగాన్ని సవరించే విధంగా దాన్ని ఫ్లెక్సిబుల్గా రచించాలన్నది ఎవరు? లేదు, సవరించడానికి వీల్లేదుగా భారత రాజ్యాంగాన్ని రచించాలి అని కామెంట్ చేసిన వారు ఎవరు? రాజ్యాంగ సవరణ విధానం ఆర్టికల్ 368లో ఎన్ని రకాలుగా పేర్కొన్నారు? ఆ విధాన ప్రక్రియ, ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఏ మెజార్టీని పేర్కొన్నారు? రాటిఫికేషన్ స్టేట్స్కి సంబంధించి ఏ అంశాలపైన అవసరం ఉంది? స్టేట్ రాటిఫికేషన్ అనేది సింపుల్ మెజార్టీ, ఎలాంటి 2/3 మెజార్టీ? ఓన్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ సరిపోతుందా? లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా రాటిఫికేషన్ చేయాలా? అనే అంశాలని అధ్యయనం చేస్తూ ప్రస్తుతం 106 రాజ్యాంగ సవరణలు జరిగాయి. మరి 106 రాజ్యాంగ సవరణలు అభ్యర్థులు అధ్యయనం చేసి గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు. అతి ముఖ్యమైన రాజ్యాంగ సవరణలను చదువుకుంటే సరిపోతుంది. ఇటీవల 4వ రాజ్యాంగ సవరణ గురించి జరిగిన ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. అదేవిధంగా 1వ రాజ్యాంగ సవరణ, 5వ రాజ్యాంగ సవరణ, 9వ రాజ్యాంగ సవరణ, 11వ రాజ్యాంగ సవరణ, ఈ విధంగా అతి ముఖ్యమైన రాజ్యాంగ సవరణను అభ్యర్థులు అధ్యయనం చేస్తే సరిపోతుంది. అంటే ఆ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేశారు, ఎప్పటి నుంచే అమల్లోకి వచ్చింది, ఏ అంశాలను సవరించారు, ఏ అంశాలను నూతనంగా చేర్చారు లేదా తొలగించారు అనే అంశాలు ఒక 35 వరకు సరిపోతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ వాటిని చూసుకుంటే సరిపోతుంది. అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్స్, ఆ విధంగా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి 6th టాపిక్ వచ్చి రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు 73rd అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్స్. అంటే ట్రూ డెమోక్రసీ, గ్రాస్ రూట్ డెమోక్రసీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 40 ఏం పేర్కొంటుంది? ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగం ప్రారంభంలో రాజ్యాంగబద్ధత ఎందుకు కల్పించలేదు? పంచాయతీరాజ్ వ్యవస్థను ముందుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేశారు? పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి ముందుగా ఏ కమిటీని ఏర్పాటు చేశారు, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఇప్పటి వరకు ఏర్పాటు చేయబడ్డ కమిషన్లు ఏమిటి? బల్వంత్ రాయ్ కమిటీ ఏంటి, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, ఎలాంటి రికమెండేషన్స్ ఇచ్చింది? అదేవిధంగా అశోక్ మెహతా కమిటీ ఏంటి, ఎల్ఎం సింఘీ కమిటీ ఏంటి, జీవీకే రావు కమిటీ ఏంటి? ఇలా కమిటీ వాటి యొక్క ఇయర్స్, వాటి యొక్క సిఫార్సును చూస్తూ ఏ ప్రభుత్వ కాలంలో ఏ సంవత్సరంలో 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తూ ఎలాంటి మార్పులు చేర్పులు భారత రాజ్యాంగంలో చేశారు, ఏ భాగాన్ని ప్రవేశపెట్టారు, ఏ ఆర్టికల్స్ ప్రవేశపెట్టారు, ఏ అంశాలని ట్రాన్స్ఫర్ చేశారు అనే అంశాలను అభ్యర్థులు ఈ టాపిక్లో చదువుకోవాలి. కంపల్సరిగా దీనిపైన ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి 7th వన్ వచ్చి ఎలక్టోరల్ మెకానిజం, ఎలక్టోరల్ లాస్, ఎలక్షన్ కమిషన్, పొలిటికల్ పార్టీస్, యాంటీ డిఫెక్షన్ లా అండ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. అంటే ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్ గురించి, ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి, భారత రాజ్యాంగానికి సవాలుగా మారుతున్న
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం యాంటీ డిఫెక్షన్ లా గురించి దీంట్లో 7th టాపిక్లో అడుగుతున్నారు. ఎలక్టోరల్ మెకానిజం అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సిస్టాన్ని ఉండాలని గ్రహించిన రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సిస్టాన్ని కనెక్ట్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ బాడీని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఏ భాగంలో పేర్కొన్నారు, ఆ ప్రొసీజర్ ఎలా ఉంది, ఆ అంశాలన్నీ చూసుకుని ఎలక్టోరల్ రాల్స్ ఏమున్నాయి, ఎలక్షన్ కమిషన్ గురించి, పొలిటికల్ పార్టీస్, నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఏమున్నాయి భారతదేశంలో, ఒక పార్టీ నేషనల్ పొలిటికల్ పార్టీగా గుర్తించాలంటే ఎలాంటి కండిషన్స్ ఉండాలి, అదేవిధంగా రీజనల్ పొలిటికల్ పార్టీగా గుర్తించాలంటే ఎలాంటి కండిషన్స్ ఉండాలి, వాటిని ఏర్పాటు చేసిన వ్యక్తులను ప్రస్తుతం నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి, రికగ్నైజ్డ్ రీజనల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి, యాంటీ డిఫెక్షన్ లా అనేది ఏ సంవత్సరంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు, ఏ షెడ్యూల్ను ప్రవేశపెట్టినట్టు ఎలాంటి టర్మ్స్ ఉండే, దానికి ఏ రాజ్యాంగ సవరణ దాన్ని సవరణ చేశారు, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఆ నిర్ణయాధికారం ఎవరికి ఇచ్చింది, అది ఎందుకు మిస్యూజ్ అవుతుంది, సుప్రీంకోర్టు హైకోర్టులు ఎలాంటి కామెంట్ చేశారు, భాగంలో పేర్కొన్నారు, ఆ ప్రొసీజర్ ఎలా ఉంది, ఆ అంశాలన్నీ చూసుకుని ఎలక్టోరల్ రాల్స్ ఏమున్నాయి, ఎలక్షన్ కమిషన్ గురించి, పొలిటికల్ పార్టీస్, నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఏమున్నాయి భారతదేశంలో, ఒక పార్టీ నేషనల్ పొలిటికల్ పార్టీగా గుర్తించాలంటే ఎలాంటి కండిషన్స్ ఉండాలి, అదేవిధంగా రీజనల్ పొలిటికల్ పార్టీగా గుర్తించాలంటే ఎలాంటి కండిషన్స్ ఉండాలి, వాటిని ఏర్పాటు చేసిన వ్యక్తులను ప్రస్తుతం నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి, రికగ్నైజ్డ్ రీజనల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి, యాంటీ డిఫెక్షన్ లా అనేది ఏ సంవత్సరంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు, ఏ షెడ్యూల్ను ప్రవేశపెట్టినట్టు ఎలాంటి టర్మ్స్ ఉండే, దానికి ఏ రాజ్యాంగ సవరణ దాన్ని సవరణ చేశారు, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఆ నిర్ణయాధికారం ఎవరికి ఇచ్చింది, అది ఎందుకు మిస్యూజ్ అవుతుంది, సుప్రీంకోర్టు హైకోర్టులు ఎలాంటి కామెంట్ చేశారు. మన మాజీ రాష్ట్రపతి గారైన వెంకయ్య నాయుడు కూడా పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధి పార్టీ ఫిరాయించిన తక్షణమే తన సభ్యత్వాన్ని కోల్పోయే విధంగా యాంటీ డిఫెక్షన్ లాని సవరించాలని పేర్కొన్నాడు. అద్భుతమైన సలహా. మరి యాంటీ డిఫెక్షన్ లా ఎలా, ఆ లా అనేది ఎలా మిస్యూజ్ అవుతుంది, కాన్స్టిట్యూషన్కి ఒక ఛాలెంజ్గా ఏ విధంగా మారింది అనే అంశాలని దీంట్లో అభ్యర్థులు చదవాలి. సుప్రీంకోర్టు ఏమైనా కేసెస్ వెళ్ళాయా, ఏమంది అనే అంశాన్ని ఇక్కడ చదవాలి. అది 7th టాపిక్. నెక్స్ట్ 8th టాపిక్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ గురించి, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, సుప్రీంకోర్టు అండ్ హైకోర్ట్స్ గురించి అని చెప్తున్నాను. సో మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్ని కానీ సబార్డినేట్ కోర్ట్స్ గురించి చదువుకోవాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు బ్రిటిష్ పరిపాలన కాలంలో ఎప్పుడు ఏర్పడ్డది, ఆ అంశం అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ సుప్రీంకోర్టు యొక్క పవర్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఏంటి, అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ ఏంటి, ఏ ఆర్టికల్స్లో పేర్కొన్నారు అనే అంశాలన్నింటినీ కులంకుషంగా చదువుతూ జ్యుడిషియల్ రివ్యూలో జ్యుడిషియల్ యాక్టివిజం, సుమోటో కేసెస్ అంటే ఏంటి, ఈ జ్యుడిషియల్ యాక్టివిజం అనే ఈ కాన్సెప్ట్ ఎక్కడ మొదలైంది ప్రపంచంలో, దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అనే అంశాలన్నింటినీ దీంట్లో చదువుకోవాలి. ఇది 8th టాపిక్. నెక్స్ట్ 9th టాపిక్ వచ్చేసేసి ఏబిగా ఇవ్వడం జరిగింది. స్పెషల్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఉమెన్, మైనారిటీస్ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అని పేర్కొంటూ బిలో నేషనల్ కమిషన్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఉమెన్, మైనారిటీస్, హ్యూమన్ రైట్స్, నేషనల్ ఇంటిగ్రేషన్, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఇన్సర్జెన్సీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ పేర్కొన్నారు. సో భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాల గురించి,
షెడ్యూల్డ్ తెగల గురించి, వెనుకబడిన తరగల యొక్క సంక్షేమం కోసం, ప్రొటెక్షన్స్ కోసం డిపిఎస్పిలో ఏం పేర్కొన్నారు, ఫండమెంటల్ రైట్స్లో ఏమన్నా ఉన్నాయా అంశాలు అని పేర్కొంటూ మిగతా భాగంలో వీళ్ళ యొక్క వెల్ఫేర్ మెకానిజం కోసం ఏమని పేర్కొన్నారు. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఎప్పుడు ఏర్పడ్డది, మొదటి కమిషన్ చైర్మన్ ఎవరు, నేషనల్ కమిషన్కి ఎస్సీ ఎస్టీకి సపరేట్ కమిషన్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి, మొదటి కమిషన్స్ ఎవరు, ప్రస్తుత కమిషన్ చైర్మన్ ఎవరు, ఎంతమంది సభ్యులు ఉంటారు, వారి యొక్క పదవీ కాలం ఏంటి, వారి యొక్క పవర్స్ ఏంటి, వారి యొక్క ఫంక్షన్స్ ఏంటి, వారి యొక్క టర్మ్ ఏంటి, అపాయింట్మెంట్ ఎలా ఉంటుంది, రిజిగ్నేషన్ ఎలా ఉంటుంది, స్టేటస్ ఎలా ఉంటుంది అనే అంశాలన్నింటినీ ఉమెన్ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బ్యాక్వర్డ్ కమిషన్, అదేవిధంగా మైనార్టీ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏమున్నాయో అనే అంశాలపైన అభ్యర్థులు పూర్తిగా అధ్యయనం చేస్తూ కాంటెంపరీ ఇష్యూస్ కూడా చూసుకోవాలి. చూసుకుంటూ నేషనల్ ఇంటిగ్రేషన్ ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ న్యూ ఛాలెంజెస్, భారత రాజ్యాంగానికి నూతనంగా వచ్చే సవాళ్ళు ఏంటి, జాతీయ సమైక్యత సమగ్రత అలాంటి, అదేవిధంగా ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ అంతరాష్ట్ర వివాదాలు ఎందుకు ఏర్పడుతున్నాయి, కారణాలు ఏమిటి, వాటిని పరిష్కరించడానికి రాజ్యాంగపరమైన ఏర్పాట్లు ఏమున్నాయి, ఏ కమిటీలు కమిషన్స్ ఎలాంటి కామెంట్స్ చేశాయి అనే అంశాలని ఈ టాపిక్లో అభ్యర్థులు అధ్యయనం చేయాలి. ఈ విధంగా అధ్యయనం చేస్తే అభ్యర్థులు అత్యధిక మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సోషల్ స్ట్రక్చర్స్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీలో కూడా మనకి కొన్ని బిట్స్ పాలిటీ రిలేటెడ్గా అడగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పేపర్ 1లో జనరల్ స్టడీస్లో మనకి సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ అన్నారు. దీంట్లో కూడా పాలిటీ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో 50 నుంచి వెళ్ళి 50 కంపల్సరీ క్వశ్చన్స్, అంతేకాకుండా 60 ఎబో కూడా ఇండియన్ పాలిటీ పైన